అమౌంట్ కల్పిస్తుంది కంపెనీ. మీకు ఇచ్చే సాలరీ వేరు, ఇన్సెంటివ్ వేరు. అంటే మీకు ఎవ్రీ మంత్ ఒక 10,000 ఒక 3 months మీరు అడిషనల్గా ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. సీనియర్ ఎఫ్ఎస్సీ కూడా మీరు సేమ్ అలాగే 10,000 3 months తీసుకున్నారనుకోండి. నెక్స్ట్ హెచ్జిఎల్ నుంచి నెక్స్ట్ టీఎస్ఐ ఇట్లా. దీంట్లో నెక్స్ట్ 3 months కల్లా మనకు ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం చూసుకో, నేను మీ స్థాయి నుంచి వచ్చిన, నేను ఎఫ్ఎస్సీగానే జాయిన్ అయినా ఆదిలాబాద్లోనే, నా రూట్ లొకాలిటీ. హెచ్జిఎల్ ప్రమోషన్ వచ్చింది 1.5 year తర్వాత ఇప్పుడు టీఎస్ఐగా ఉన్నాయి ఇక్కడ. అట్లా అన్నట్టు మనం ఏదైనా కానీ చేస్తూ పోతే మనకు నెక్స్ట్ లెవెల్కు స్టెప్ వస్తుంది. మనం ఇది 3 నెలలు మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని పెరుగుతుంది, వర్క్ అనుభవం పెరుగుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. మేము కూడా మీకు సపోర్ట్. నేను నాతో పాటు ఇక్కడ తను కూడా టీం లీడర్ ఇక్కడ. గుడ్ మార్నింగ్. ఏం లేదు, బైక్ ఫోన్ ఉండాలి. మార్కెటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకు మంచిగా ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మొత్తం డిజిటలే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి స్కానింగ్ చేస్తున్నారు, డబ్బులు ఎవరు ఉంచలేదు కాబట్టి ప్రతి ఒక్కటి హలో ఎఫ్ఎస్సీ కింద తీసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు 3 months మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఎఫ్ఎస్సీ కింద తీసుకుంటాం. దీంట్లోనే బాగానే వచ్చింది. లొకేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోపల సరౌండింగ్లో మన పిల్లల్ని గ్యాదర్ చేస్తాం. ఈ సరౌండింగ్లో ఎక్కడ. అందరికీ నమస్కారము. నేను మిల్కా, ఉపాధి కల్పనాధికారిని. ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసుకోవడానికి వచ్చినారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ, అంటే వితిన్ 55 kilometers ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనం వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేదు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ ఇక్కడ మనము ఈ సేవలో రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు రెన్యువల్ కూడా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. అంటే కార్డ్స్ తీసుకొని ఒకసారి అట్లా వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూస్గా రెన్యువల్ టైం అప్పుడు కూడా రెన్యువల్ చేసుకొని ఆ కార్డు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి తప్పనిసరిగా పనికొస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ 18 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.